వాటి మీద కూడా చేయాల్సింది. ఇక నీకు ఇంకా ఉదాహరణలు చెప్తా. కేటీఆర్ గారి మీద కొండ సురేఖ అవాస్తవాలను ప్రచారం చేస్తూ మాట్లాడితే కేసు రిజిస్టర్ చేయలే, ఇస్తే చివరికి ప్రైవేట్ కేసు వేసుకోవాల్సి వచ్చింది కోర్టు లోపల. మరి దీని మీద కదా సిట్ వేయాల్సింది. ఇప్పుడు అంతెందుకు, మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే మొన్న మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు అంటే, రేవంత్ రెడ్డి గారి మీద కూడా మధ్యరాత్రిలో బుల్లెట్ మీద పోతున్నారు అని చెప్పి కథనాలు ఇస్తున్నారు అని చెప్పిండ్రు. మరి దాని మీద కూడా సిట్ వేయాలి కదా. పాపం ఆయన కూడా ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమున్నదంటే, నేను చాలా బ్రహ్మాండంగా మాట్లాడతాడు అనుకున్నా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే, నేను మంత్రిని, నా మీదనే ఇట్లా చేస్తావా అని చెప్పి చాలా అద్భుతంగా మాట్లాడతాడు, అవతలి వాళ్ళకు వార్నింగ్ ఇస్తాడు అనుకున్నాం. పాపం ఆయనకు కూడా అర్థమైంది. ఏం చేస్తాడు, వెనకాల ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇక ఏడుపు ఒకటే తక్కువ. ఆ రోజు మనం చూసినాం అందరం. ఆయన ఏం మాట్లాడుతున్నాడు, నాకు కావాలంటే ఇంత విషయం ఇచ్చి చంపండి అని మాట్లాడుతున్నాడు. మరి దీని వెనక ఎవరున్నదో తెలియదా? మరి ఇప్పుడు మధ్యరాత్రి లోపల బుల్లెట్ మీద పోయిండ్రు అని చెప్పి సీఎం గారి మీద కూడా వార్తలు వేసిండ్రు అంటే దాని మీద కూడా సిట్ వేయాలా, ముఖ్యమంత్రి గారు కూడా సిట్టుకు హాజరు కావాలి. మరి ముఖ్యమంత్రి గారు అతీతుడు గారు కదా, సిట్టు ఈయనకు కూడా వర్తిస్తుంది కదా. దాని మీద కూడా సిట్ వేయాలా, సిట్టుకు ముఖ్యమంత్రి గారు హాజరు కావాలి. ఇక బట్టి గారు ఆఫీసు ముందల, ఆర్థిక శాఖ మంత్రి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆఫీసు ముందల కాంట్రాక్టర్లు అందరూ ధర్నా చేసిరి. ఏమని ధర్నా చేసిరి, కమిషన్ల గురించి, మాకు బిల్లులు చెల్లించాలంటే ఇంత కమిషన్ అడుగుతున్నారు, అంత కమిషన్ అడుగుతున్నారు, 30% అడుగుతున్నారు, మేము ఏడ తీసుకొచ్చి ఇస్తామని చెప్పి ధర్నా చేసిరి. దీని మీద కదా నువ్వు సిట్ వేయాల్సింది. మీ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు కూడా బహాటంగానే చెప్పే, ఎక్కడ భూములకు చిన్న ఇబ్బంది ఉన్నా కానీ రెవెన్యూ మంత్రి ఇంత కమిషన్ అడుగుతున్నాడు అని చెప్పి మీ సొంత పార్టీ ఎమ్మెల్యే మాట్లాడే కదా. దాని మీద కదా సిట్ వేయాల్సింది. తర్వాత కొండ సురేఖ గారి ఇష్యూ ఇంకొకటి ఏంటంటే, తుపాకీ పెట్టి బెదిరించిండ్రు, 300 కోట్లు అడిగిండ్రు, అందులో రేవంత్ రెడ్డి గారు అనుచరుడు కూడా ఉన్నారు, కొండ సురేఖ గారి పిఎస్ ఓఎస్డి కూడా ఉన్నారు అని చెప్పి చెప్పిండ్రు. గంత బాహాటంగా కొండ సురేఖ గారి కూతురే వచ్చి మాట్లాడితే దాని మీద కదా సిట్ వేయాల్సింది. ములుగు జిల్లా లోపల మంత్రి పిఏ ఇసుక దందా చేస్తున్నాడు అని చెప్పి అన్నిట్లలో కథనాలు వచ్చాయి. మరి సిట్టు దాని మీద ఎందుకో ఏకపోతివి. ఇక మనం ఇంకొకటి చూసినాం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కొడుకు 70-80 మంది గూండాల చేత పోయి ఆడ గచ్చిబౌలి లోపల ఒక భూమి కబ్జా చేయడానికి పోతే అక్కడ ఉన్నటువంటి సిఐ ఏదో ఎఫ్ఐఆర్ చేసిండు కంప్లైంట్ ఇచ్చినందుకు. సిఐని బదిలీ చేస్తుంది. మరి ఏం జరిగింది వాస్తవాలు బయటికి రావాలంటే దాని మీద కదా సిట్ వేయాల్సింది. నువ్వు సిట్టు ఎవరి మీద వేయాలా, ఎవరి మీద వేస్తున్నావు అసలు? కేజీబీవీ బెడ్స్ కొనుగోలు లోపల కూడా దాదాపు 100 కోట్ల స్కామ్ జరిగింది అని చెప్పి అన్నిట్లలో వచ్చింది. మరి కేజీబీవీలో జరిగినటువంటి అవినీతి మీద ఎందుకో ఏకపోతే మరి సిట్టు, లిక్కర్ హోలోగ్రామ్ దానికి సంబంధించిన దాని మీద అన్ని వరుస కథనాలు వస్తే ఒక ఐఏఎస్ను బలిపశువుని చేసి బదిలీ చేస్తుంది. మరి దాని మీద సిట్ వేయాలి కదా. యూనివర్సిటీ భూములు 400 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి గారి అనుచరులు అన్నదమ్ములందరూ దోచుకోవడానికి ప్లాన్ చేస్తున్నారని చెప్పి జనాలు, విద్యార్థులు పార్టీలకు అతీతంగా అందరూ తిరగబడితే హైకోర్టు కూడా దాంట్లో ఇది ప్రజలకు చెందాల్సిందే, దీన్ని కాపాడుకోవాల్సిందే, భవిష్యత్తులో మనకు ఇటువంటి పెద్ద పెద్ద లంగ్ స్పేసెస్ అవసరం అని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్తే దాని మీద కదా సిట్ వేయాల్సింది. ఈ సిట్టు మరి ఎవరిని కాపాడడానికి వేస్తున్నావు,
ఎవరిని వేటాడడానికి వేస్తున్నావు. మీ సొంత పార్టీ వాళ్ళు చేస్తేనేమో కాపాడడానికి టైంపాస్కి వేస్తున్నావు. ప్రతిపక్షాల మీదనో లేకపోతే ఎవరన్నా చిన్న చిన్న పోస్టులు గ్రూపులలో పెడితేనో వాళ్ళను వేటాడడానికా? మీ వాళ్ళనేమో కాపాడడానికి, ప్రతిపక్షాలను ప్రజలను వేటాడడానికి నువ్వు సిట్లు వేస్తూ ఉన్నావు. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని నేను కోరేది ఏంటంటే, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు నువ్వు చేసుకుంటూ పోతే ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. మొన్ననే సర్పంచ్ ఎలక్షన్లలో చూసినాం. నువ్వేమో జబ్బలు జరుచుకొని మా వాళ్ళు 60% పైన గెలిచినరు సర్పంచులు అని చెప్పి చెప్పుకుంటున్నావు. మేము 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మీ వాళ్ళు అక్కడక్కడ 5-10% గెలిస్తే చాలా ఎక్కువ ఉంటుండే. నీకు దమ్ము ధైర్యం లేదు కాబట్టే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లకు పోతలేవు. గుర్తు మీద లేని వాటికే ప్రజలు గా విధంగా తీర్పిచ్చిండ్రు అంటే ఇప్పుడు పార్టీలకు సంబంధించినటువంటి గుర్తుంటుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్కి ఇట్లా పెడితే నా ఇజ్జత్ పూరా పోతుంది, నా పదవి మొత్తం పోతుంది అనేటటువంటి భయం చేత నువ్వు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లను పెడతలేవు. ఇంకొకటి ఏంటంటే